కొత్త సంవత్సరం స్పెషల్ రెసిపీ సీతాఫల్ డిలైట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మరుగుతున్న పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ లో నీళ్లు కలిపి చూపించిన విధంగా ఆ బౌల్లో కలిపి కుక్ చేస్తూ మిశ్రమం కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు పంచదార వేసి దాన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని కూల్ చేసుకోండి. తర్వాత మరో ప్యాన్ లో కొంచెం పంచదార అలాగే సీతాఫల్ గుజ్జుని కూడా అందులో వేసి కుక్ చేయండి. ఈ మిశ్రమం కూడా ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత పక్కన చల్లార్చండి. ఇప్పుడు స్పంజ్ కేక్ తీసుకొని దాన్ని 3 లేయర్స్ గా కట్ చేసి ఈ స్లైస్ ఏదైతే ప్యాన్ లో వేస్తారో ముందుగా కస్టర్డ్ పోసి దానిపైన ఒక లేయర్ కేక్ మిశ్రమాన్ని వేసి దానిపైన కూడా మనం కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి ఒక లేయర్ తయారు చేసుకోవాలి. మరో కేక్ షీట్ వేసి దానిపైన మన సీతాఫల్ మిశ్రమాన్ని కూడా చూపించిన విధంగా వేసి థర్డ్ లేయర్ టాప్ మళ్ళీ ఇంకొక కేక్ స్లైస్ వేసేసి దానిపైన కొబ్బరి స్వీట్ అండ్ పాలని దానిపైన వేసి మనం పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫుల్ గా సెట్ అవుతుంది. తర్వాత చూపించిన విధంగా స్లైసులు కట్ చేసుకొని ఆ కొబ్బరి పాలతో వడ్డించుకుంటే చాలా జ్యూసీగా టేస్టీగా మన సీతాఫల్ డిలైట్ ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేయండి.